ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. 30కి పైగా ఉన్న పాండా బ్రిడ్జిల నుంచి సంగం ఘాట్కు భక్తుల రాకపోకలు సాగిస్తున్నారు. అర్ధరాత్రి నుంచే అన్ని ఘాట్లు కిక్కిరిసిపోతున్నాయి. రోజుకు 50 లక్షల నుంచి 50 లక్షల మంది పుణ్యస్నానాలు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మౌని అమావాస్య సందర్భంగా భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తారని అంచనా వేసిన నిర్వాహకులు ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. సమాచారం చేరవేసే అంశంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా యూపీ ప్రభుత్వం 5G నెట్వర్క్ సేవలను అందిస్తోంది. 24 సెక్టార్లలో ఉచిత విద్యుత్, మంచినీళ్లు అందిస్తున్నారు. ఒకవేళ మీరు తప్పిపోయారు, మీరు మీ వాళ్ళని కనుక్కోవాలి అని అనుకుంటే మీకు 24/7 సిగ్నల్స్ అనేవి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి. 50 అడుగులకు ఒక టవర్ పెట్టి 5G నెట్వర్క్ విత్ 600-700 MBPS ఇంటర్నెట్తో మీకు అసలు ఇంటర్నెట్ గురించి మీరు కంగారే పడాల్సిన అవసరం లేదు. చాలా అంటే చాలా బాగుంది ఇంటర్నెట్ సర్వీసెస్. 24/7 లైట్స్, 24/7 మీకు వాటర్ ఫెసిలిటీస్, 24/7 మీకు సిగ్నల్ ఫెసిలిటీస్, ఇంటర్నెట్, ఫుడ్, మీకు అన్ని ఏ క్లాస్గా చేశారండి. రైల్వే స్టేషన్ నుంచి మొత్తం 9 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. చాలా అంటే చాలా మంది జనాలు వస్తున్నారు. చాలా మంది నడుచుకుంటూ వస్తున్నారు, నడుచుకుపోతుంది. సరౌండింగ్ 2 కిలోమీటర్ సరౌండింగ్లో ఎక్కడ నుంచి కూడా లోపల వెహికల్స్ అలౌ చేయట్లేదు. ఆ నుంచి నడుచుకుంటూ రావాల్సిందే, కొంచెం ఇబ్బంది పడుకుంటూ రావాల్సిందే. ఇంకా కాకపోతే ఇక్కడికి వచ్చినంత అందరికీ అయితే చాలా బాగా జరుగుతుంది.